أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. والذين لا يدعون مع الله إلها آخر ولا يقتلون النفس التي حرم الله إلا بالحق ولا يزنون ومن يفعل ذلك يلقى أثاما. మరియు ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతర దైవాలను ఆరాధించరు మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా న్యాయానికి తప్ప చంపరు మరియు వ్యభిచారానికి పాల్పడరు, మరియు ఈ విధంగా చేసేవాడు దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు. يضاعف له العذاب يوم القيامة ويخلد فيه مهانا. పునరుత్థాన దినం నాడు అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు. إلا من تاب وآمن وعمل عملا صالحا فأولئك يبدل الله سيئاتهم حسنات وكان الله غفورا رحيما. కాని ఇక ఎవరైతే తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి విశ్వసించి సత్కార్యాలు చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ومن تاب وعمل صالحا فإنه يتوب إلى الله متابا. మరియు ఎవడైతే పశ్చాత్తాపపడి సత్కార్యాలు చేస్తాడో నిశ్చయంగా అలాంటి వాడు హృదయపూర్వకంగా అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాడు.